బెంగళూరు నుంచి వచ్చినామంటేనే చేను దగ్గరకైతే వెళ్ళేసి చూసుకోరావాల్సిందే. మా ఆయన అయితే కూర ఎంచక్క బాగా లాగిచ్చినట్టుంది. బాగా తిన్నాము. మా సైన్యం అంతా ఒకసారి చేను దగ్గరికి వెళ్ళి చేను చూసుకొని వస్తామనేసి బయలుదేరేసినాము. మేము పోయే దారిలోనే నడిదిలో గంగమ్మని అయితే కూర్చోబెట్టిండేది. అమ్మని చూసుకొని అట్లా చేనుతకు వచ్చేసినాము. ఈ చెరువులో అయితే మేము చిన్నప్పుడు ఎప్పుడు చూసినా ఈ చెరువులోనే పడి ఉండేవాళ్ళము. నీళ్ళైతే ఫుల్గా ఉండేవి. కొనగంటాకు పెరుక్కునేది. నీళ్ళు ఫుల్గా వచ్చినాయంటే చేపలు పట్టాల్సిందే. మా చేను ఇంకా మడికైతే సిద్ధమైపోతా ఉంది. నారంతా పోసేసినారు. అంతా 1000 పొడుగైతే నారు వచ్చేసింది. ఇంకా దున్ని మడి నాటాల్సిందే. చేనంతా చూసుకొని ఇంక బెంగళూరుకి వెళ్ళవరాలి. ఏమేమి దొరుకుతుందో అవన్నీ బాగా పట్టుకొని వెళ్ళిపోవాలనేసి చేనుతాకు వచ్చినాము. చీతాకాయలు అయితే అసలు తేరినాయో లేదో తెలియదు. కొంచెం కలర్గా కనిపిస్తే చాలు అన్ని పేరుకైతే బ్యాగ్లోకి వేసుకునేసినాము. ఎందుకంటే మళ్ళీ ఇంకా బెంగళూరు నుంచి అయితే వచ్చి ఇక్కడ తీసుకోలేము కదా, అందుకనేసి. అవి మాగుతాయో లేదో మనకు సెకండరీ. మొత్తానికి బ్యాగులు అయితే నింపేసినాము.